లేట్ నైట్ బర్త్‌డే పార్టీ నుంచి 1:00కి రూమ్‌కొచ్చి పడుకొని 4 గంటలు నిద్రపోయి కరెక్ట్‌గా 5:00కి నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయి థియేటర్‌కి గుడికెళ్ళినట్టు రెడీ అయిపోయి థియేటర్‌కి 7 కల్లా రీచ్ అయిపోయాననమాట. ప్రసాద్స్ పార్కింగ్ చూస్తేనే షాక్ అయ్యి షేక్ అయ్యి కిందటి పోయే రేంజ్‌లో ఆ రేంజ్‌లో పార్కింగ్ జరుగుతుంది అక్కడ. బైక్స్ చూస్తే కార్స్ చూస్తుంటే ఏంటిది ల్యాండ్ అంతా మొత్తం కార్స్ బైక్స్‌తో నిండిపోయింది అనిపించింది. అండ్ ఆ తర్వాత ప్రసాద్స్‌లో ఎంటర్ అయ్యా. థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ రో టికెట్ దొరికింది నాకు. కానీ ఫస్ట్ రోలో కూర్చున్న ఒక మెంబర్, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటాం, నీకు ఒక థర్డ్ రో స్పేస్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా దాన్ని తీసేసుకొని దేవుడు ఉన్నాడరా అని చెప్పి నేను కూడా కార్తీలో ఎగ్జైట్ అయ్యి థియేటర్లో సినిమాని చూడటం మొదలెట్టా. దేవా సలార్ గురించి చెప్పాలంటే కొంచెం ఎగ్జాగ్జరేట్ చేసి కొంచెం హైపోథెటికల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే అలా మాట్లాడుకుంటేనే కొంచెం దయ తీరినట్టు ఉంటుంది. సో కాన్సార్ ఇరిపెక్కడం కాదు, బాక్స్ ఆఫీస్ ఇరిపెక్కిన ఒక టికెట్ సంపాదించాల్సిందే కైండ్ ఆఫ్ కంటెంట్ ఇది. 6 ఏళ్ల నుంచి ఒక మృగం పస్తులు ఉండడం అండ్ అలాగే 6 ఏళ్ల నుంచి ఒక బ్లాక్ బస్టర్ గురించి ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్కి ఆకలి తీరితే ఎలా ఉంటుందో సేమ్ ఎక్స్ప్రెషన్తో బయటకు వస్తారు జనం అందరూ. అలాంటి ఒక మాసివ్ మెగా యాక్షన్ స్పెక్టాక్యులర్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అని చెప్పచ్చు అనమాట. ఎక్కడ పేరు పెట్టడానికి కూడా నాకు ఇంకేం దొరకలేదు. అసలు ఫ్లాలెస్ అనిపించింది నా వరకు అయితే. యాజ్ అ మాస్ సినిమాల్ని బాగా ఎక్కువగా ఎంజాయ్ చేసే నేను విత్ కంటెంట్, విత్ సైన్స్ ఫాలో అవుతూ, ఒట్టి మాస్ ఉంటే సరిపోదు. సో అలాంటి ఒక అద్భుతమైన కంటెంట్ సలార్ అని చెప్పచ్చు అనమాట. సో హూ ఈజ్ దేవా, ఫ్రెండ్షిప్ కోసం ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడు, ఏం సాక్రిఫైస్ చేశాడు అనేదే సలార్ కంటెంట్. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఎలివేషన్స్, ఆ కటౌట్కి ఎట్టాంటి ఎలివేషన్స్ పడాలో అట్టాంటి ఎలివేషన్స్ రైట్ టైంలో పర్ఫెక్ట్ బిల్డప్ తోటి, పర్ఫెక్ట్ సెటప్ తోటి, పర్ఫెక్ట్ స్టేజింగ్ తోటి ఆ ప్రిమైజ్లో ప్రభాస్ అయితే యాప్ట్ కటౌట్. దానికి మించిన కటౌట్ అది మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రభాస్ గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఎలివేషన్స్ రైట్గా బండి అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ చూస్తే ఒక చోట చెయ్యి ఎత్తాల్సిన సిచ్యువేషన్లో ప్రభాస్ డైలమాలో ఉన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతూ ఫ్లాష్ అవుతూ ఒక ఎడిట్ ఏదో జరిగింది. అది చూస్తున్నంతసేపే ఆటోమేటికల్లీ ఒక గూస్బంప్ మూమెంట్ వచ్చిందనమాట. అలాంటివి ప్లెంటీ ఆఫ్ గూస్బంప్ మూమెంట్స్ ఉన్నాయి. వీటి గురించి దేని గురించి ప్రమోషన్లో మాట్లాడకుండా మీరు అది చూస్తే షాక్ అవుతారు, ఇది చూస్తే షేక్ అవుతారు అని చెప్పి ఎక్కువగా ఎక్స్ట్రాగా ఏది మాట్లాడకుండా జస్ట్ జెన్యూన్ ప్రమోషన్స్ చేశారు. అసలు సాలిడ్గా కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ ఇలాగే ఉంటాయేమో అనిపించింది నాకైతే. సో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యేసరికి 6 అడుగుల కటౌట్ ఆకాశం అంతా ఎత్తుకి ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో, రైట్ ఎలివేషన్ పడి రైట్ బ్యాంగ్ అంటే ఎలా ఉండాలో మాస్ సినిమాలకి, అంటే చాలా కాలం అయింది గూస్ బంప్స్ ఫీల్ అయ్యి బ్యాంగ్ దగ్గర. రియల్లీ చాలా కాలం అంటే నిజంగా చాలా కాలం అయింది. ఎందుకంటే మన తెలుగు ఫేస్ చూస్తూ, తెలుగుడి మొహం చూస్తూ, తెలుగు ఫీల్ అవుతూ అటువంటి కంటెంట్ని చూసి చాలా కాలం అయింది. ఒరిజినల్ కంటెంట్కి చిన్నప్పుడు నేను ఛత్రపతి టీవీలో ఫస్ట్ టైం వేస్తే ఎంత ఎక్సైట్ అయ్యి టీవీ ముందు కూర్చొని ఒక్క బ్రేక్ వచ్చినా, ఒక్క సాంగ్ వచ్చినా మార్చకుండా అలాగే కంటిన్యూ చేస్తూ చూస్తే ఆ ఫీల్ ఎలా అయితే నేను ఎంగేజ్ అయ్యామన్నావు, అలాంటిది చాలా కాలం తర్వాత థియేటర్లో అంత ఎంగేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం లెంత్ డ్యూరేషన్ గురించి ఆలోచించకుండా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగిన ఒక మాస్టర్ పీస్ కంటెంట్ అని చెప్పొచ్చు. అయితే నాకైతే నా వరకు ఎక్కడ ఫ్లాస్ అయితే కనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యింది ఇంటర్వెల్ బ్యాంగ్తో. చెప్పాను కదా, ఒక 6 అడుగుల కటౌట్ని ఆకాశం అంత ఎత్తు ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా చూపించచ్చో అలా మన ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేశాడని చెప్పొచ్చు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాట్ ఈజ్ సీజ్ ఫైర్ అండ్ దాన్ని ఆపడం, దాన్ని ఆపకుండా ఉండడం ఎంత ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఒక అద్భుతమైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీరు స్టోరీలో తెలుసుకోవాల్సిందే. అండ్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎవ్రీ హైలైట్ సీన్ని మనం చాలా ఓన్ చేసుకుని, చాలా కనెక్ట్ అయ్యి గూస్ బంప్స్ ఫీల్ అవుతూ ఎంటైర్ సినిమాని ఎంజాయ్ చేస్తాం. మధ్యలో స్టోరీని ఇంటరప్ట్ చేసే ఏ సాంగు లేదు, స్టోరీని ఆ ఫ్లోని డిస్టర్బ్ చేసే ఏ అన్నెసరీ ట్రాకు లేదు.
ఎంటైర్ స్టోరీని చెప్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు మన ప్రశాంత్ నీల్. అండ్ డైరెక్షన్ అంటారు కదా, రిప్రజెంటేషన్, డైలాగ్స్ అవసరం లేకుండా జస్ట్ యాక్షన్స్ తోటి, సరౌండింగ్ అట్మాస్ఫియర్ తోటి ఒక స్టోరీని కన్వే చేసి డెసిషన్ తీసుకుంటుంటే రైట్ డెసిషన్ తీసుకో, అదే చేయాలి అని చెప్పి ఒక ఫీలింగ్ని ఆడియన్స్లో కలిగించడం ఉంటుంది చూడండి. సేమ్ అది విత్ విజువల్లీ కమ్యూనికేట్ చేస్తూ మనకు ఆ ఫీలింగ్ని డెలివర్ చేసేలా చేయడంలో తోపు అనిపించింది నాకు. ఎప్పుడైతే ఆ ట్రైలర్ కట్ చూసినప్పుడే, టీజర్స్ రిలీజ్ చేసినప్పుడే మనం ఏదైతే మనసులో ఫీల్ అవుతున్నామో దాన్ని వాళ్ళు డెలివర్ చేయకుండా మీరు అలాగే ఫీల్ అవ్వండి. జురాసిక్ పార్క్ అని చెప్పినప్పుడు డైనోసార్ అని మనమే ఇమాజిన్ చేసుకున్నాం. అండ్ సలార్ టైటిల్ వచ్చే ముందు పేరు గుర్తుంది బాబా అని చెప్పినప్పుడు సలార్ అని మనమే ఫీల్ అయ్యాం. సో ఇలా ప్రతి ఒక్క సీన్ మనకి అర్థమవుతూ ఇలా జరిగితే బాగుంటుంది అని కోరుకున్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ప్రెడిక్టబిలిటీ కాదు అది, మళ్ళీ ప్రెడిక్టబిలిటీలోకి వెళ్ళిపోతుంది అనుకుంటారేమో. ఆ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కంప్లీట్లీ మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఎంజాయ్ చేసే కైండ్ ఆఫ్ కంటెంట్ అనిపించింది నాకు. సో మొత్తం సినిమా గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడితే దాన్ని రివీల్ చేసేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ గురించి చెప్పుకుంటూ చాలా ఎక్కువగా మాట్లాడేసుకుంటాం. అందుకే సినిమా చూసేయండి, ఎట్టి పరిస్థితుల్లోని డిసప్పాయింట్ అవ్వరు. నా ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇట్స్ ఎ మెగా యాక్షన్ స్పెక్టాక్యులర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్. ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తాం డెఫినెట్లీ. కలెక్షన్స్ గురించి, నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవద్దు. డెఫినెట్లీ ఇట్స్ గోనా బీ ఏ బిగ్గెస్ట్ బ్యాంగ్ ఆఫ్ 2023 అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో దట్స్ ఇట్. త్వరలోనే డిస్కషన్ కూడా వస్తుంది, అది సండే. ఆ డిస్కషన్లో 2023లో బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో టిల్ దెన్ స్టే ట్యూన్.